సో చూడండి, శిఖరానికి అయితే వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. డెఫినెట్గా ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్ అండి. డ్రోన్ వ్యూలోకి వచ్చింది, పైకి వచ్చాను. సో చీకటి పడిపోయిందంటే నేను చక్కగా ఇస్కాన్ దేవాలయం నుండి నేను హుతీ సింగ్ జైన్ టెంపుల్కి అయితే వచ్చాను. చాలా అద్భుతమైన జైన్ టెంపుల్. నేను చూసిన జైన్ టెంపుల్స్లో మళ్ళీ ఇది కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ టెంపుల్. సో ఆ ప్రాంగణం అంతా చూపిస్తాను. ముందు మీకు ఆ అద్భుతాన్ని చూపించాలి. చూడండి, చాలా అద్భుతం అండి. సో ముందుకైతే వెళ్దాం. చూడండి, చాలా అద్భుతమైన స్తంభం. దీన్నే మనం మనస్తంభం అంటారండి. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఇది 2500 బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఈ స్తంభం అనేది కట్టించడం అయితే జరిగింది. మనకి కీర్తి స్తంభం ఉంటుంది కదా, కీర్తి స్తంభం మనకి వదోదలో కూడా ఉంది. చూడండి, అద్భుతం. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. 1848లో కట్టించడం అయితే జరిగింది నిర్మాణం. బ్యూటిఫుల్ అండి. హుతీ సింగ్ ఫ్యామిలీ వాళ్ళే మాత్రమే ఈ దేవాలయానికి ట్రస్ట్గా ఉంది, వాళ్ళే కట్టి. సో చాలా అద్భుతం అండి, చాలా బాగుంది. 2500 బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ ఈ స్తంభం అనేది కట్టించడం జరిగింది. మనకి కీర్తి స్తంభం అనేది వదోదరలో కూడా ఉంది, కానీ రాజస్థాన్లో ఉన్న కీర్తి స్తంభం అనేది చాలా పెద్దది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ రాజస్థాన్ వెళ్ళదు కాబట్టి ఎంత పెద్దదో తెలియదు. చూడండి, చాలా అద్భుతం. సో ఇక్కడ పక్కనే నాకు 2 దేవాలయాలు ఉన్నాయి, కానీ నేను ఇప్పుడైతే నాకు టైం అయిపోతుందండి. నేనైతే ఈరోజైతే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే చీకటి అయిపోతే నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మా తల్లి లాంటి తల్లిళ్ళు చాలామంది దేవుడిని చూడడానికి అవ్వదు కాబట్టి వాళ్ళకి చక్కగా దేవస్థానం చూపించి ఆ దేవుడిని చూపించడం నా ప్రయత్నం. సో కాబట్టి నేను పగలుగానే వెళ్తున్నాను. ఈ గుజరాత్కి మాత్రం మెచ్చుకోవాల్సింది, ఎందుకంటే చక్కగా దేవస్థానాన్ని చక్కగా నేను తీయగలుస్తున్నాను. చాలా బ్యూటిఫుల్. సో ఈ స్తంభం కూడా మనకి 78 feet హైట్ అండి. మనకి అక్కడ స్టోరీస్ ఉన్నాయి కదా, మొత్తం 6 stories. అక్కడ మొదటి ఒకటి ఉందా, 1 2 3 4 5 కిందది 6 కింద కంటూ అవుతుంది. మొత్తం 6 stories అండి ఇదంతా. సో నేనైతే లోపలికి వెళ్ళి, మనకి 7 o'clock క్లోజ్ అయిపోతుంది దేవాలయం. సో నేను లోపలికి వెళ్ళి ఆ దేవాలయం చూసి ఆ దేవాలయం ప్రాంతం అంతా మీకు చూపిస్తాను తర్వాత. కాకపోతే మన చీకటి పడిపోతే బయట ప్రాంతం తీయడానికి అవ్వదని ముందు బయట తిరిగేస్తాను, ఎందుకంటే లోపల ప్రాంతం ఎలాగైనా మనం తిరగచ్చు, కానీ బయట ప్రాంతం అని చూపించాలి. సో నాకు తెలిసి ఇంకా కలరింగ్స్ అంతా జరుగుతున్నట్టే ఉన్నాయి. సో హుతీ సింగ్ ఫ్యామిలీ మాత్రమే దీన్ని ప్రజెంట్ అయితే గవర్నింగ్ బాడీ, ట్రస్ట్ అంతా కూడా వాళ్ళేనే. సో చాలా అద్భుతమైన నిర్మాణం. నేను ఇప్పటివరకు వచ్చిన జైన్ దేవాలయాల్లో ఇది చాలా పెద్ద జైన్ టెంపుల్. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది చారియట్ కూడా ఉంది. సో మనకి మహావిష్ణువుకి చారియట్ ఎలాగో, కృష్ణ భగవానుడికి చారియట్ ఎలాగో, ఈ జైనిజం కూడా ఇక్కడ ఒక చారియట్ అయితే ఉంది. సో మరి ఇక్కడ ఏ ఫెస్టివల్ ఫేమస్ అంటే మహావీర జన్మ కళ్యాణక్ అనేది ఫేమస్. నాకు తెలిసి అది అద్భుతమైన ఫెస్టివల్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నాకైతే తెలియదు ఆ ఫెస్టివల్. ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రకారంగా అయితే మనకి మహావీర కళ్యాణక్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం అయితే విన్నాను. సో లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన మొత్తం గోడుతో అంతా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇదిగో మనకి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకి జైనిజంకి సంబంధించిన చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. సో అది మనకి దేవుడి దర్శనం, అది జైనిజం స్కల్ప్చర్స్ ఇవన్నీ. చాలా అద్భుతంగా ఉంది చూడండి, చాలా బ్యూటిఫుల్, అమేజింగ్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్. సో నేను శిఖరానికి అయితే ఎక్కానంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి దేవాలయం, బ్యూటిఫుల్. నేనైతే నాకు తెలిసి నేను ఓపెనింగ్ చేసేటట్టున్నాను. ఓపెనింగ్ రెనోవేషన్ లాగా అయింది, చక్కగా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ దేవాలయం అండి. సో ఆర్కిటెక్చర్ అంతా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడే మనకి స్వామినారాయణ దేవాలయాలు 2 ఉన్నాయి, చాలా పెద్ద దేవాలయాలు అయితే ఉన్నాయి. అక్కడ కూడా వెళ్ళేది మీకు ఆ దేవాలయాన్ని చూపిస్తాను. సో ఇది ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చాలా క్లారిటీగా. అదే మనకి మనస్తంభం అండి, మహావీర్ జ్ఞాపకార్థంగా 2500 బర్త్డే యానివర్సరీకి అది కట్టించడం జరిగింది.
సో వన్ ఆఫ్ ది బెస్ట్ జైన్ టెంపుల్స్ ఐ హ్యావ్ సీన్ సో ఫార్. సో లోపల నుండి ఎందుకు అలా అన్నానంటే, మీరు లోపలికి ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఆ దేవస్థానాన్ని చూస్తే మీరు అదే అంటారండి. సో కాకపోతే నేను అది లోపల ధర్మనాథ్ని తీయలేకపోయాను, అదే బాధ అనిపించింది. కానీ మిగతాదంతా బాగానే షూట్ చేశాను. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్. అహ్మదాబాద్ అయితే కూడా నాకు నచ్చింది, చాలా బాగుంది. ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. చక్కగా దేవాలయంకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. మనకి లోపల ఉన్న ఐడిల్ ఏంటంటే, మెయిన్ ఐడిల్ అంటే ధర్మనాథ అనే ఐడిల్ ఉంది. సో మిగతా చుట్టుపక్కల ప్రాంతం అంతా చూపించాను కదా, అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జైన్ గాడ్స్ ఉన్నారు. ఇండివిజువల్గా అయితే నేను చదవలేకపోయాను, కానీ చాలా మనకు తంజావూరులో ఎలా అయితే ఎన్ని శివలింగాలు అయితే ఉన్నాయో ఒక వరుసగా ధర్మనాథుడు చుట్టుప్రక్కల ప్రాంగణం అంతా కూడా డిఫరెంట్ 100 దాకా జైన్ గాడ్స్ అయితే ఉన్నాయి. చాలా మహోన్నతమైన దేవాలయం అండి. ఇంత పెద్ద దేవాలయంకి నేను జైన్ దేవాలయంకి ఎప్పుడు రాలేదు. చాలా బ్యూటిఫుల్ దేవాలయం. మనకి ఇది టైమింగ్స్ అనేది 5 to 12 వరకు ఉండి, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. చక్కగా వచ్చి ఆ ప్రాంతం అంతా వీక్షించవచ్చు. మనకి రెనోవేషన్ జరుగుతుంది. ఆ రెనోవేషన్ జరగడం వల్ల మనకి పెయింట్స్ ఇవన్నీ వేస్తున్నట్టున్నారు. సో దానివల్ల మనకి బయట ప్రాంతం పైకి అయితే మీరు వెళ్ళకూడదండి, కింద నుండి చక్కగా ఆ దేవస్థానం దర్శించుకొని మీరు ఆ ప్రాంగణం అంతా చూడండి. సో మనకి ఇదంతా కూడా మనకి కసేరా సింగ్ అనే భూతి సింగ్ ఫ్యామిలీకి చెందిన ఒక రాజు ఇది కడదామని నిర్ణయించుకొని తను స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత తన వైఫ్ పునర్ కుర్వార్ అని ఆవిడ మనకి ఈ అద్భుతమైన కట్టడి అయితే 10 లక్షలు పెట్టి కట్టించడం మీద జరిగింది. ఆ 10 లక్షలు అంటే ఇప్పుడు సుమారు 75 కోట్లు కట్టిస్తారు ఈ దేవాలయం. సో ఇది అక్కడ ఉన్న స్తంభం కూడా మనకి మహావీర చిహ్నంగా కాలమ్ ఆఫ్ ఆనర్ కింద అది కూడా కట్టించడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్ దేవాలయం. సో హర్కున్ వార్ కింద కిషోర్ సింగ్కి మామూలు అభినందనలు తెలియకూడదు. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని మన అందరికీ దర్శన భాగాన్ని ఇచ్చి అంత అద్భుతమైన జైనిజం గురించి ప్రజలందరికీ తెలియజేయడమే వాళ్ళ కాన్సెప్ట్ అనుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది. చాలా బ్యూటిఫుల్ టెంపుల్ దట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అహ్మదాబాద్. సో ఇక్కడ నుండి స్వామినారాయణ దేవాలయంకి వెళ్ళి ఆ స్వామినారాయణ దేవాలయం కూడా చూపిస్తాను. సో ఆపేసి అక్కడ నుండి రేపు వేరే దేవాలయానికి ఆ దేవాలయం కూడా మీకు చూపిస్తానండి. సో మనకి టెంపుల్ టైమింగ్స్ అనేది మీకు చెప్పాను కదా, మనకి ఏకుజామున 5 to 12 ఉండి మనకి సాయంత్రం 4 to 8 అయితే ఈ దేవస్థానం ఉంది. మనకి అక్కడ కట్టడం అయితే జరుగుతుంది. అది కట్టిన తర్వాత అయితే ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. మేము నాలాంటి యూట్యూబర్లు చాలామంది పూర్తిగా తీయగలిసే అవకాశం అయితే ఉంటుంది. సో నేనైతే నా వరకు వాళ్ళని అడిగైతే కొంచెం లోపల ఉన్న ధర్మనాథుని తీద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళైతే దానికి తీయడానికి ఒప్పుకోనివ్వలేదు. సో అట్లీస్ట్ కొంతవరకైనా నేను తీసి మీకు చూపిస్తున్నానంటే అది చాలు. సో నేనైతే నా తని తీరా చూస్తానండి. నా తల్లి లాంటి తల్లులు చాలామంది ఇంటికాడ ఉండిపోతారు. ఎందుకంటే కనీసం మా గ్రామంలో కూడా చాలామంది నేను యూట్యూబ్ చేస్తున్నప్పుడు అదే కూడా ఆశ్చర్యంగా చాలా మంచి పని చేస్తున్నాం అన్నది కూడా నా రూపంలోనే వాళ్ళకి ఆ దేవతలను చూపించాలనేది నా ప్రయత్నం. చాలా మహోన్నతమైన దేవాలయం. సో జై ధర్మనాథకి జై. పార్కింగ్ మనకి మొదట మనకి ఎంట్రన్స్లో మనకి స్తంభం ఉంటుంది. స్తంభం తర్వాత ఇది మనకి అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనేది అక్కడ ఉంది. బ్యూటిఫుల్.